హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంను మన శ్రమను అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకో, స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి రాళ్ళు ఉన్న రింగ్స్ మనం కొంటూ ఉంటాం కదండి. ఇవి ఏంటి అంటే కొన్ని రోజులకి షైనింగ్ అనేది పోతూ ఉంటాయి, ఆ స్టోన్స్ అనేవి షైనింగ్ లేకుండా ఉంటాయి కదా. ఇవి ఎప్పటికీ కానివ్వండి 2-3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా సరే షైనింగ్ అలాగే ఉండాలి అని అంటే మనం కొన్నిసార్లు ఇలాగ సిల్వర్ ఫాయిల్లో రింగ్ని చుట్టి పెట్టామనుకోండి, ఆ స్టోన్స్కున్న షైనింగ్ అనేది పోనే పోదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు ఉంటుంది కదండి, చింతపండుని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు నానపెట్టేసేయండి. తర్వాత దీన్ని ఇలా పిండేసామనుకో దానికి జ్యూస్ వస్తుంటుంది. దీన్ని దేనికి యూజ్ చేస్తాం అనుకుంటున్నారు? ది బెస్ట్ రిజల్ట్ కోసం అండి. మనం కామన్గా కాపర్ని క్లీన్ చేసేటప్పుడు సాల్ట్తోనో లేదా పీతాంబరితో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఇలాగ ఒక్కసారి సాల్ట్ ప్లస్ ఈ చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో దాంతో క్లీన్ చేసి చూడండి. మామూలుగా మనం క్లీన్ చేసిన వెంటనే నెక్స్ట్ డేకి మళ్ళీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, కానీ ఇలా క్లీన్ చేశారంటే కనుక మీకు 2-3 డేస్ వరకు కూడా కలర్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటాయండి. ఇదే కాదు, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి, చూడండి, మీకు నచ్చిందనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఎరైజెస్ పిల్లలు చూడడానికి చాలా చండాలంగా ఉంటాయి, ఏదో కలర్ అంతా అంటుకున్నట్లు అండి. దీన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఆయిల్, కొబ్బరి నూనె కానివ్వండి, లేదంటే మన వంటల్లో వాడుకునే ఆయిల్ కానివ్వండి, ఏదన్నా కొంచెం అంటే కొంచెం తీసుకుని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగే చూడడానికి కూడా చండాలంగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసి పంపించామనుకుంటే చూడడానికి కూడా నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందనుక. చిన్న చిన్న టిప్స్ అయినప్పుడు కూడా మనకి ది బెస్ట్ టిప్స్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, అసలు మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకేంటంటే వేరే వాళ్ళకి ఈ వీడియో అయితే సజెస్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే స్ప్రైట్ బాటిల్స్ కానివ్వండి, తాగేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, దీంతో కూడా బోల్డ్ అండ్ రివ్యూ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ది బెస్ట్ టిప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి పాత కర్రకి ఏదైనా పాత కర్రకు చుట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా క్లాతులు కట్టడం వల్ల బాటిల్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. పాత టీ షర్ట్ ఏదైనా ఉంటే పాత టీ షర్ట్ని వేసేసుకోండి. కొంతమందికి బాల్కనీస్లో వేరే మాప్ వాడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ టిప్ అనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి. మనం ఏదైతే బండలు తుడుచుకునే వాటర్లో ముంచేసేసేసి లిక్విడ్ వేసుకుని ఆ వాటర్లో ముంచేసేసి దివాన్ల కింద కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బాల్కనీలో వేరే మాప్ వాడుకోవాలనుకో కొత్తగా స్పెషల్గా కొనే పని లేకుండా ఇదైతే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ఇది కూడా ఖచ్చితంగా కొంతమందికి సోపు చేతులకి పడదు కదా, అలాంటి వాళ్ళు సోపుని ఇలాగా ఒకసారి సోపుని తురిమేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కూడా పిండేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిస్తే చాలండి. తర్వాత చల్లారిన తర్వాత వాటర్ కలిపేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. మీకు చాలా డేస్ అయితే వస్తుందండి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు సోప్ పెట్టి ప్లేట్లు రుద్దినప్పుడు సోప్ అనేది తెల్లగా ఉండిపోతుంది కదా, అలాంటి ప్రాబ్లమే లేకుండా ఉంటుంది ఇలా మనం సోప్ వాటర్ని కరిగించడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత సాక్స్ ఏదైనా ఉంటే పాత సాక్స్ని ఇలా చేతికి తొడిగేసుకోండి. స్క్రబ్బర్ని ఏం చేస్తారంటే కుట్టేసుకోవచ్చు అండి. లేదు అంటారా ఇలాగ మనకి మూమెంట్ సరిగా ఉండాలి అంటే ఇలాగే వదిలేసేసుకోండి. సింపుల్గా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత స్క్రబ్బర్ని ఒక్కసారి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసి మన చేతికున్న సాక్స్ని కూడా నీట్గా కడిగేసుకొని ప్లేట్లు నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం చేయి పెట్టి రుద్దుతాం కాబట్టి చాలా నీట్గా ఎక్కడ కూడా సోప్ అనేది మరక అనేది ఉండనే ఉండదు. అట్ ద సేమ్ టైము మన చేతికి కూడా సోప్ అనేది అంటకుండా, కొంతమందికి సోప్ పడితే ఎలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకైతే ఇదైతే ది బెస్ట్ టిప్ అండి. సోపు స్క్రబ్బర్ లేకుండా గిన్నెలు నిజంగా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ జర్నీలో మనం బ్యాగ్లో పెట్టుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ లీక్ అయిపోతుందో అని. అలా లీక్ అవ్వకుండా ఉండాలి అని అంటే, అలా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ కట్ చేసి బాటిల్స్కి పెట్టారు అనుకోండి, లీకేజ్ అనేది మాటే ఉండదు. క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అడుగునైతే ఇలా కొంచెమైనా ఉండిపోతుంది కదండి, అది మనం షింక్ మొత్తం పడేసాం అనుకోండి, షింక్ మొత్తం ఆయిల్గా ఉంటుంది. అలా కాకుండా
చేసుకోండి. ఇలా బాటిల్ని కట్ చేసిన దానిలో వేసేసామనుకోండి, అది నీట్గా షింక్ వరకే, ఆ హోల్స్ వరకే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని తీసి మళ్ళీ పడేసుకోవచ్చు. మళ్ళీ కొత్త బాటిల్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి హోల్స్ చేసి వాడుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించినాయి అనుకుంటున్నాను. అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.